తర్వాత పక్క వాళ్ళు చెప్పండి, కానీ ఈరోజు స్పెషల్ అనండి. ఏమైన్. సో ఇది క్రిస్మస్ సీజన్. సో ఎక్కడ చూసినప్పటికి కూడా ప్రతి చోట క్రీస్తు పుట్టుక గురించి, క్రీస్తు జననం గురించి, యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ గురించి అనేక మంది ప్రకటిస్తూ ఉన్నారు. నేను ఈ సమయంలో వెరీ సింపుల్గా వారి కొన్ని 3 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు చదివినటువంటి లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా చదివినటువంటి ఈ మాటలన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి మరి దేవదూతలు చెప్పినటువంటి ఒక ప్రకటన. అందుకే యేసు ప్రభు ఒక రకంగా యేసు ప్రభు రాకడ, మొదటి రాకడ అనేది మనకి క్రిస్టమస్. క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించటం అని. ఎందుకు మనం క్రీస్తుని ఆరాధించాలి? అసలు క్రిస్టమస్ ఏంటి అంటే, యేసు ప్రభు మొదటి రాకడిని ఆయన మరి అనేక మంది ముందుగానే చెప్పబడింది. సో యేసు ప్రభు రాకడ మరి ముందుగా ప్రకటించబడింది. దేనికి అంటే, ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయను. సో కాలము సమయము సమీపించినప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అదే క్రిస్టమస్, అదే యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ. ఇది మనందరూ కూడా చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం, అనేక సంవత్సరాలుగా వింటా ఉన్నాం. కానీ ఈ ఈ సంవత్సరం ఈ క్రిస్టమస్ లో ఒక నూతన అధ్యాయాన్ని లేకపోతే నూతన సందేశాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ నేను మొదటిసారిగా చెప్పాను, యేసు ప్రభు అంటే క్రిస్టమస్ అంటే యేసు ప్రభు మొదటి రాకడ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. యేసు ప్రభు రాకడకి ఏమంది? కాలము సమయము సమీపించినప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. అంటే యేసు ప్రభు రాకడికి, మొదటి రాకడికి ఏమి సమీపించిందంట? సరైన సమయంలో, సరైన గడియలో, సరైన ప్రదేశంలో, సరైన విధంగా తన కుమారుణ్ణి పంపించాడు. రైట్? అంటే యేసు ప్రభు రాకడ అదేదో అనుకోని విధంగా జరగలేదు. లేదా యేసు ప్రభు వారి యొక్క మొదటి పుట్టుక ఆయన అనుకోని విధంగా జరగలేదు, లేదా ఊహించిన విధంగా జరగలేదు. అదంతా కూడా ప్రీ ప్లానెడ్గా జరిగింది. కనుకనే కాలము సమయము సమీపించినప్పుడు యేసు ప్రభు వారి లోకంలో పుట్టాడు. ఇప్పుడైతే జాగ్రత్త గమనించండి. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మరి ఆయన యొక్క రాకడ, మనం ఒక రకంగా ముఖ్యమంత్రి గారు లేదా ఇప్పుడు మన ఎమ్మెల్యే బలాలా గారు మన మధ్యకు వస్తున్నప్పుడు ముందుగానే గన్మ్యాన్లో చేంజ్ అవుతారు. ఎమ్మెల్యే గారు ఇంకొక 5 నిమిషాల్లో వస్తున్నారు, ఇంకొక 10 నిమిషాల్లో వస్తున్నారు, ఇంకో 2 నిమిషాల్లో వస్తున్నారు అనగానే దాని ఏంటి అందరు అటెన్షన్ అవుతారు. రైట్? ఎందుకు? ఒక విఐపి వస్తున్నాడు కాబట్టి మన మధ్యకు మనం అందరం కూడా ఒక అటెన్షన్ అవ్వాలి, ఒక క్రమం పాటించాలి, ఒక పద్ధతి, ఆయనకు మర్యాద ఇవ్వాలి అనే ఒక ఆలోచన మనకు ఉంటుంది. అదేవిధంగా యేసు ప్రభు రాకడ గురించి కూడా అనేక విధాలుగా ఈ లోకంలో ప్రకటించబడింది. ఇప్పుడు మనం లూకాసు వార్త 2వ అధ్యాయంలో చదువుకుంది కూడా ఒక రకమైనటువంటి ప్రకటన. అక్కడ మనం చదువుతున్నాం ఏమని? దేవదూతలు ఇదిగో సర్వలోకమునకు మరి సంపూర్ణమైనటువంటి సువార్తను ప్రకటించుచున్నాము. అక్కడ 2వ అధ్యాయం లూకాసు వార్తలో దేవదూతలు ఏమైనా ప్రకటిస్తున్నాయి? అదే ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే ఈ లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. సో ఇది ఒక ప్రకటన. అంటే ఏంటి? ఒక విఐపి వస్తున్నప్పుడు ముందుగా చేయబడినటువంటి ప్రకటన. యేసు ప్రభు వారు కూడా పుట్టేటప్పుడు 3 విధాలుగా దేవుడు ఈ లోకానికి ప్రకటన పంపించాడంట. మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ చదువుకున్నది ఏంటంటే, దేవదూతల ద్వారా ఆయన యేసు ప్రభు రాకడి గురించి ప్రకటన చేయించాడు. దేవదూతలు వచ్చి అనేక మంది కనపడి మరి మరియకు చెప్పింది, తర్వాత యేసోబుకు చెప్పింది ఆ దేవదూతలు, ఆ తర్వాత గొర్రెల కాపర్లకు వచ్చి చెప్పింది, సో ఇదిగో లోక రక్షకుడు పుడుతున్నాడు అని. ఇట్స్ అనౌన్స్మెంట్ బై ద ఏంజల్స్. దేవదూతల ద్వారా ప్రకటన చేయబడింది. రైట్? రెండోది, యేసు ప్రభు రాకడ
దేవదూతల ద్వారానే కొంతమందికి చెబితే, ప్రకృతి ద్వారా కూడా దేవుడు కొంతమందికి కమ్యూనికేషన్ చేశాడు, కొంతమందికి చెప్పాడు. అదేంటి? ఒక నక్షత్రం ద్వారా కూడా యేసు ప్రభు రాకడ గురించి ప్రకటించబడింది. మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూసుకుంటాం. ఒక నక్షత్రాన్ని చూసి జ్ఞానులు బయలుదేరి వస్తారు. అంటే ఏంటి? ఆ విఐపి వస్తున్నాడు అని, యేసు ప్రభు వస్తున్నాడని ప్రకృతి కూడా పరవశించి ఆయన రాకడికి కొన్ని సూచనలు చూపించింది. ఆ ప్రకృతిలో చూసినటువంటి సూచన ఏంటిది? ఆకాశంలో ఇంతకు ముందు కూడా నక్షత్రాలు ఉన్నాయి, ఆ తర్వాత కూడా నక్షత్రాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారు పుట్టే సమయంలో మాత్రం ఒక ప్రత్యేకమైన నక్షత్రం పుట్టింది. అదే ప్రకృతి కూడా దేవుని రాకడికి సహకరించి ఒక సూచన పంపించిందంట. అదే ఒక నక్షత్రం పుట్టింది. దాన్ని ఎవరు? ఈ ప్రకృతిని, దీన్ని చదివేటువంటి సైంటిస్టులు, లేకపోతే జ్ఞానులు, తెలివిగలిగినటువంటి వాళ్ళకి దేవదూతల ద్వారా చెబితే వాళ్ళు నమ్మకపోవచ్చు. కనుకనే ప్రకృతి ద్వారా దేవుడు వారికి సందేశాన్ని పంపించాడు. ఏమని? ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు భూమి మీదకి, ఆయన చాలా ప్రసిద్ధుడు, ఆయన చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఆయన దేవుడు, లోక రక్షకుడు, లోకం కోసం వస్తున్నాడు అని ఆ జ్ఞానులకి వారు నాలెడ్జ్కి తగినట్టుగా వారికి సందేశాన్ని పంపించాడు దేవుడు. ఆ తర్వాత మూడోది ఆయన గ్రంథాల్లో కూడా రాయబడింది. మనం చూస్తాం ఇక్కడ చూసాం. మూడోది అంటే గ్రంథాల్లో, మత గ్రంథాల్లో కూడా రాయబడి ఉన్నది. ఏమని? ఆ తర్వాత హేరోదు రాజు వాళ్ళ జ్ఞానులందరినీ, ఆయన దగ్గర ఉన్న పరిచారకులందరినీ పిలిచి, ఎవరు మెస్సయ్య పుడతాడంటే కదా, మీరు ఒకసారి మీ గ్రంథాలు తెరవండి అంటే, వారందరూ కూడా ఆ గ్రంథాలు, మత గ్రంథాలని తెలిసినప్పుడు, అవును సార్ నిజమే, మరి లోక రక్షకుడు మెస్సయ్య పుడతాడు, ఈ సమయంలో ఇక్కడ పుడతాడని రాయబడి ఉన్నది అని. అంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ 3 విధాలుగా ఈ లోకానికి ప్రకటించబడింది. ఒకటి, మృతగంధాల్లో రాయబడి ఉంది ముందుగానే, ఆయన రాకడకు మునిపే మృతగంధాల్లో రాయబడి ఉంది. ఏమని? ఆయన పుడతాడు అని. రెండోది, ప్రకృతి సూచన ఇచ్చింది, ఒక నక్షత్రం ప్రత్యేకంగా పుట్టింది. మూడోది, దేవదూతలే స్వయంగా వచ్చి ప్రకటించాయి. రైట్? అంటే 3 రకాలైన ప్రజలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి, అన్యం పుణ్యం తెలియనటువంటి, లోకంతో సంబంధం లేని గొర్రెల కాపురు. వాళ్ళకి చదువు లేదు, లేకపోతే పెద్ద ఉద్యోగం లేదు, పేరు లేదు, ప్రత్యేకత లేదు, డబ్బు లేదు, మరి జ్ఞానం లేదు, ఏమి లేదు. లోకంలో నుంచి దూరంగా ఉన్నటువంటి వారికి ఎవరు చెబితే వింటారో దేవునికి తెలుసు కనుకనే ఒక దేవదూతను పంపించి చెప్పించాడు. వాళ్ళందరూ చాలా సంతోషించారు, ఆశ్చర్యపోయారు, మొదటిసారిగా భయపడ్డారు. భయపడంలోనే దేవదూత చెప్పింది, మీరు భయపడకుడి, మీరు భయపడాల్సిన సమయం కాదు, ఇంతకాలం మీరు భయపడ్డారు, ఇక మీదట మీరు సంతోషించే సమయం ఇది. కారణం ఏంటంటే, ఇదిగో మీ కొరకు లోకరక్షకుడు వస్తున్నాడు. రైట్? ఆ తర్వాత జ్ఞానులు ఉన్నారు, వాళ్ళు కూడా లోకంలో ఏం జరుగుతుంది, ఈ ప్రకృతి ఏమవుతుంది, సూర్యుడు ఎట్టున్నాడు, ఎర్రగా ఉన్నాడా, చంద్రుడు ఎలాగున్నాడు, ఆకాశం ఎలాగుంది, నక్షత్రాలు ఎలాగున్నాయి, లేకపోతే ఈ అన్ని ఎలాగున్నాయి అని వాళ్ళు పరిశోధన చేస్తుంటే, వాళ్ళకి మళ్ళీ నక్షత్రం ద్వారా దేవుడు ప్రకటించాడు. వాళ్ళు వెంటనే ఇది నక్షత్రం, ప్రత్యేకమైన నక్షత్రం కాబట్టి వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు కూడా బయలుదేరారు. సరే మనం కూడా వెళ్ళి ఆ లోకరక్షకుని చూడాలి అని ఈ జ్ఞానులు కూడా బయలుదేరారు. ఆ తర్వాత మూడో వ్యక్తులు, మత గ్రంథంలో రాయబడి ఉంది, ఆ మత గ్రంథాలను అక్కడ పెట్టారు కానీ వాళ్ళు దాన్ని చదవలేదు, చివరి వరకు చదవలేదు. సో ఇక్కడ 3 విధాలుగా యేసుప్రభు రాకడ గురించి, యేసుప్రభు పుట్టుక గురించి ప్రకటించబడింది. ఈ 3 గ్రూపులు అంటే, ఒకటి మతం సంబంధించినటువంటి ప్రజలు, రెండోది జ్ఞానులు, ఒకటి మామూలు అమాయకులైన ప్రజలు. అంటే 3 వర్గాలు. ఈ 3 వర్గాలకి 3 విధాలుగా యేసు ప్రభు యొక్క రాకడ గురించి చెప్పబడింది. ఈ 3 రకాలైనటువంటి జనం 3 విధాలుగా స్పందించారు. సో మొట్టమొదటి చూద్దాం. మొట్టమొదటిసారిగా దేవదూత ఎప్పుడైతే గొర్రెలకు ప్రకటించిందో, గొర్రె కాపర్లకి, వీళ్ళందరూ కూడా భయపడి సంతోషించారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పింది ఏమన్నారంటే, వాళ్ళు అప్పుడు ఏం చెప్పిందంటే, మీరు భయపడకండి, మీకోసం లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు, ఇది సర్వలోకానికి కలగబోయే సంతోషకరమైన వార్త నేను మీకు తెచ్చాను, దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. సో ఇక్కడ గమనించాడు, దేవుడు మీ దగ్గర కూడా వచ్చాడు. మీరేం మాకు పేరు లేదు, ప్రత్యేకత లేదు, లేదా చదువు లేదు, మేము ఎక్కడ ఊర్లో ఉండేవాళ్ళం అని మీరేం దిగులు పడద్దు, దేవుడు మిమ్మల్ని కూడా అదే దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అని వారికి సువార్త ప్రకటించింది. అప్పుడు గొర్రెల కాపులు చేసిన పని ఏంటంటే, వారు ఏమన్నారు, వెంటనే
ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకం నుంచి వెళ్ళిన తర్వాత 15వ వచనం, 2వ అధ్యాయము లూకా సువార్త 15వ వచనం, వారు అనుకున్నారు, ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండిని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళిరి. సో మొట్టమొదటి గ్రూప్ ఏంటి? నేను 3 గ్రూపులు చెప్పాను లోకంలో. ఒకటేంటి? ఎప్పుడు మతం 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 అని పట్టుకునేవాళ్ళు, అంటే మతానికి సంబంధించిన వారు. రెండోది తెలివి గల్లోళం, పేరు ప్రఖ్యాతులు గల్లోళం అనుకునేవాళ్ళు. మూడోది గ్రామాలు ఏం అమాయకులైనటువంటి ప్రజలు, ఎటువంటి పేరు ప్రఖ్యాత డబ్బు లేనటువంటిది. ఈ 3 వర్గాల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఎవరిని కూడా తీసేయలేదు. 3 విధాలైనటువంటి ప్రజలకు 3 విధాలుగా ఆయన సందేశాన్ని పంపించాడు. ఈ 3 రకాలైనటువంటి జనం 3 రకాలుగా స్పందించారు. మొదటి గొర్రెల కాపులు ఏమనుకున్నారు? దేవుని దూత వినంగలోనే వీళ్ళందరూ ఏం చేశారంటే ఓకే లెట్స్ గో అన్నారు. ఎప్పుడైతే ఆ వార్త విన్నారో వాళ్ళు చేసిన పని ఏంటంటే వెంటనే సరే వెళదాం పదండి. ఒకళ్ళొకళ్ళు ఎంకరేజ్ చేసుకున్నారు. అరే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంట, లోక రక్షకుడు అంట, వెళ్దాం పదండి. అందరు చెప్పండి, వెళ్దాం పదండి, లెట్స్ గో లెట్స్ గో. వాళ్ళు ఏం చేశారు? ఆ గొర్రెల కాపుర్లు ఆ మాటని నమ్మి వాళ్ళు అక్కడి నుంచి కదిలి లోక రక్షకుని కలుసుకోవటానికి వెళ్ళారు. రెండో వర్గం జ్ఞానులు, పేరు ప్రఖ్యాతి డబ్బు కలిగినటువంటి వారు. వాళ్ళకు కూడా ఒక ప్రకృతి సూచన పంపించాడు, ఒక ప్రత్యేకమైన స్టార్ని పంపించాడు. వారు దాన్ని కూడా చూసి ఆశ్చర్యపోయారు, ఇదేదో ప్రత్యేకం ఉంది, మనకెందుకు లేని కూర్చోలేదు. వాళ్ళు కూడా ఏమన్నారు? లెట్స్ గో, వెళ్దాం పదండి, వెళ్ళి చూద్దాం పదండి అని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన బంగారం, బోళము, సాంబారాన్ని తీసుకొని వాళ్ళు కూడా బయలుదేరారు. అయితే మూడో వర్గం ఎవరంటే మతం పిచ్చిలో ఉన్నటువంటి వారు. వాళ్ళు మాత్రం వాళ్ళ గ్రంథాలు తెరవలేదు, వాళ్ళు గ్రంథాలు చదువుతున్నారు కానీ దానిలో ఏముందో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు నిద్రపోతా ఉన్నారు, వాళ్ళు అసలు స్పందించలేదు. సో ఇక్కడ ఏమైంది? ఈ 2 వర్గాలు స్పందించినాయి, వచ్చి గొర్రెల కాపురులో యేసు ప్రభుని చూశారు. యేసు ప్రభుని చూసి ఆ బిడ్డను చూసి సంతోషించారు. ఆ సంతోషించి ఆ తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రజలందరికీ ప్రకటించారు. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే 3 రకాలుగా చూస్తాం. గొర్రెలు కాపర్లు ఈ వార్త విని కూర్చోలేదు, మనకెందుకులే అని, లేకపోతే ఇది మనకు సంబంధించింది కాదు అనుకోలేదు. ఇదేంటి? వాళ్ళ వార్త విన్నారు, వెంటనే స్పందించారు. లెట్స్ గో, వెళ్దాం పదండి, వెళ్దాం పదండి. చాలా కాలం వాళ్ళు అలా వెళ్ళారు గనుకనే ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు మారిన మనుషులుగా అయిపోయారు. వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది, వాళ్ళ మాట తీరు మారిపోయింది, వాళ్ళ జీవితం మారిపోయింది, వాళ్ళ స్థితే మారిపోయింది. ఇప్పుడు ఏమైంది? గొర్రెల కాపులు ఆ తర్వాత అంటారు, గొర్రెల కాపురులు వాళ్ళు చూసింది, వాళ్ళు విన్నది అక్కడ బెత్లెహేములో, అంటే పెద్ద పట్టణంలో. వీళ్ళు అక్కడ విలేజ్లో ఉండేవాళ్ళు, గ్రామంలో ఉండేవాళ్ళు. వాళ్ళు పెద్ద పట్టణం బెత్లెహేముకి వెళ్ళి వాళ్ళు విన్నది చూసింది అక్కడున్న చదువుకున్నోళ్ళు, తెలివిగల్లోళ్ళు, పట్టణం ఉన్న లక్షాధికారులు వాళ్ళందరికి ప్రకటించినప్పుడు ఈ గొర్రెల కాపురుల యొక్క మాటలు విని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారంట. ఎందుకు? ఈ గొర్రెల కాపురులు అంటే ఏంటి? వాళ్ళ స్టేటస్ మారిపోయింది. ఇంతకు ముందు గొర్రెల కాపురులే, కానీ వాళ్ళు ఎప్పుడైతే లోకరక్షకుడు పుట్టాడనే వార్త విని అది నమ్మి వెళ్ళారో వాళ్ళ స్థితి మారిపోయింది. తర్వాత జ్ఞానులు కూడా, వాళ్ళు కూడా విన్నారు, చూశారు, దాన్ని నమ్మారు, బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి లోకరక్షకుని ఆ శిశువుని చూశారు. చూసి వాళ్ళు తెచ్చినటువంటి బహుమానాలు సమర్పించి మళ్ళీ సంతృప్తిగా తిరిగి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అరే చరిత్రలో ఒక గొప్ప కార్యాన్ని మేము ఈరోజు తెలుసుకున్నాం, చరిత్రలో మేము ఎంతకాలం ఎదురు చూసింది ఒక గొప్ప కార్యాన్ని మేము కనిపెట్టగలిగాం అనే ఒక సాటిస్ఫాక్షన్తో, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి లైఫ్ వేరు, ఆ తర్వాత ఒక రకమైన సాటిస్ఫాక్షన్తో వాళ్ళు వెళ్ళటం జరిగింది. వాళ్ళు వెళ్ళారంట. కనుకనే 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 వాళ్ళ విధానం మారిపోయింది. మూడో వర్గం ఎవరు అంటే, మరి వాళ్ళు అప్పటి వరకు యోధా మతంలో ఉండి మత గ్రంథాలను బాగా చదివినటువంటి వాళ్ళు మాత్రం సత్యాన్ని గ్రహించలేకపోయారు. సత్యాన్ని గ్రహించలేక వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురులో ఏమైంది? ఈ క్రిస్మస్ సందేశం అనేక సంవత్సరాల నుంచి మీరు ఉండొచ్చు, కానీ ఈ క్రిస్మస్లో మీరు చేయాల్సింది ఏంటంటే విని కూర్చోవటం కాదు,
లెట్స్ గో అంటే ఏదైనా చేద్దాం, పద వెళ్ళి నమ్ముకుందాం, పద వెళ్ళి దేవుణ్ణి రుచి చూచి ఎరుగుదాం, పద మనం దేవుణ్ణి నమ్ముకొని ఆయన కార్యాలు మన జీవితంలో ఎరుగుదాం, పద ఆయన యందు విశ్వాసం ఉంచుదాం అని అడుగు ముందుకేసేటువంటి సమయమే ఈ క్రిస్టమస్. ఇంకొక మాటను నేను చెప్పి ముగిస్తున్నాను. అదేంటంటే యేసు ప్రభు మొదటి రాకడి గురించి ఆయన ప్రకృతి ద్వారా చెప్పాడు, దేవదూతల ద్వారా చెప్పాడు, మత గ్రంథాల్లో రాయబడింది. ఇప్పుడు యేసు ప్రభు రెండో రాకడి కూడా రాబోతుంది. ఆ రాకడ గురించి కూడా ప్రకృతి మనకు తెలియజేస్తా ఉంది. ఏమని? ఇప్పుడు చూడండి, ఒక్కసారి మీరు న్యూస్ పేపర్ చూసినా, టీవీ చూసినా, లోకంలో నలుగు దిక్కులు చూస్తే ఎక్కడ చూసినా యుద్ధం, కరువులు, కాటకాలు, ప్రకృతి సంబంధమైనటువంటి అనేక వైపరీత్యాలు, ఇవన్నీ కూడా మనకేం తెలియజేస్తున్నాయి? అంతం సమీపిస్తూ ఉన్నది, అంతం సమీపిస్తూ ఉన్నది. ఆ తర్వాత దేవదూతలకు బదులుగా ఈ రోజులు అనేక మంది దేవుని సేవకులు ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు మీకోసం పుట్టాడు, తిరగండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, ఆయన రాజ్యానికి వారసులు అవ్వండి అని. ఆ తర్వాత మూడోదిగా మత గ్రంథాల్లో కూడా బైబిల్లో రాయబడి ఉంది ఆయన రాకడకి సూచనలు ఏంటి అని. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈరోజు నువ్వు స్పందించేవానిగా ఉన్నావా? నువ్వు స్పందిస్తున్నావా లేక మౌనంగా ఉన్నావా? నువ్వు కనుక స్పందించి ఆయన కోసం ఒక అడుగు ముందుకేసినట్లయితే సో నువ్వు మారిన మనిషిగా ఉంటావు. నీ జీవితం మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది. గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే వారు స్పందించారు, విన్నారు, అంతే కూర్చోలా. మనం ఇన్ని సంవత్సరాలు విని మౌనంగా ఉన్నట్లయితే ఎటువంటి మార్పు మనలో రాదు. ఒక అడుగు ముందుకెయ్యాలి. లెట్స్ డూ ఇట్. అందుకే ఇక్కడ గొర్రెల కాపురు కూడా చెప్పింది ఏంటంటే లెట్స్ గో, లెట్స్ గో. వాళ్ళు అన్న మాట ఏంటంటే లెట్స్ గో అంటే ఏంటి? ఎంతకాలం బతుకుతాం? ఎంతకాలం ఇదే తినటం, పని చేయటం, లేకపోతే చిట్టీలు కట్టుకోవటం, అప్పులు తీర్చుకోవటం, రోగం వస్తే హాస్పిటల్కి, ఇదేనా బ్రతుకు? లెట్స్ డూ సంథింగ్ డిఫరెంట్. ఏదో ఒకటి కొత్తగా చేద్దాం, ఏదో ఒకటి చేయాలి అనే సమయం ఇది. అందుకే యేసు ప్రభు మొదటి రాకడికి సూచనలు చూసినట్టుగానే రెండో రాకడికి కూడా అనేక సూచనలు చూస్తున్నాం. యుద్ధాలు చూస్తున్నాం, కరువులు చూస్తున్నాం, ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్నాం. అనేక మంది బోధిస్తూ ఉన్నారు. ఏమైంది? కనుకనే ఈ మాటలు మీరందరూ కూడా సిద్ధపడాల్సిందని యేసు ప్రభు నామం పేరిట ఈ క్రిస్మస్ సమయంలో మీరందరూ కూడా దేవుని కోసం ముందడుగేసి ముందుకు వెళ్ళే వాళ్ళుగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మరొకసారి నాయన మా బిడ్డలందరి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను. క్రిస్మస్ సందర్భంగా మీరు నాయన మీరు రాకడ గురించి అనేక విధాలుగా మీరు తెలియజేశారు. అయితే తెలియజేశారు. కనుకనే అదే విధంగా మరి ఆ వాక్యాన్ని నాయన మీరు నమ్ముకొని ఆ విధంగా స్పందించడానికి కృప దయచేయమని నాయన ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరినామములు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.